13 జిల్లాల్లో 13 ప్రత్యేక వేదికలు. ఒక్కో జిల్లాలో ఒక్కో వేదికపై ప్రజా గొంతుక వినిపించే ప్రజా ప్రస్థానం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు అనంతపురం వేదికగా సీమ సిగలో సంక్షేమాభివృద్ధి అనే అంశంపైన మనం ప్రజా ప్రస్థానంలో చర్చించుకోబోతున్నాం. కుప్పానికి కృష్ణమ్మ నీరు తెచ్చింది సీఎం జగన్. కుప్పాన్ని మున్సిపాలిటీగా మార్చింది సీఎం జగన్. కుప్పానికి రెవెన్యూ డివిజన్ ఇచ్చింది సీఎం జగన్. కుప్పానికి పోలీస్ సబ్ డివిజన్ ఇచ్చింది సీఎం జగన్. చంద్రబాబు సొంత నియోజకవర్గాన్ని సీఎం జగన్ అంతలా అభివృద్ధి చేస్తుంటే మరి సొంత ప్రాంతాన్ని అభివృద్ధి చేయకుండా ఎలా ఉంటారు? అవునా కాదా? మాటలకందని సంక్షేమాభివృద్ధిని చేతల్లో చూపించారు. రాయలసీమ రూపురేఖలే మార్చేశారు. పరిశ్రమల నుంచి కృష్ణమ్మ పరవళ్ల దాకా, వేల కోట్ల రూపాయల పెట్టుబడుల నుంచి ఉపాధి అవకాశాల దాకా, మెడికల్ కాలేజీల నుంచి మెగా ఇండస్ట్రియల్ పార్కుల దాకా సీమ మునిపెన్నడూ చూడని అభివృద్ధిని, సంక్షేమాన్ని కళ్ల ముందు నిలిపింది సీఎం వైఎస్ జగన్. అవునా కాదా? అభివృద్ధి వికేంద్రీకరణతోనే రాయలసీమ లాంటి వెనుకబడిన ప్రాంతానికి న్యాయం జరుగుతుందని న్యాయ రాజధానిని తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్న నాయకుడు సీఎం జగన్. అవునా కాదా? సైంధవుడిలా చంద్రబాబు అడ్డుపడుతున్న సీమలో సాగునీటి ప్రాజెక్టులను పరుగులు పెట్టిస్తోంది సీఎం జగన్ అని చర్చించడానికి మేం సిద్ధంగా ఉన్నాం. మీరు సిద్ధంగా ఉన్నారా? సంక్షేమాభివృద్ధితో సీమ రూపురేఖలు మార్చిన ఘనత సీఎం జగన్దే. అవునా కాదా చర్చించడానికి మేం సిద్ధం. మీరు సిద్ధమా? అభివృద్ధి వికేంద్రీకరణతోనే రాయలసీమ వెనుకబాటుతనాన్ని రూపుమాపేందుకు కృషి చేస్తున్న విజనున్న నాయకుడు సీఎం జగన్. అవునా కాదా చర్చించడానికి మేం సిద్ధం. మీరు సిద్ధమా? ఈ 4.5 ఏళ్ల కాలంలో ఇటు సంక్షేమంలోనూ అటు పారిశ్రామిక ప్రగతిలోనూ సీమను అగ్రస్థానంలో నిలిపిన ఘనత సీఎం జగన్దే. అవునా కాదా చర్చించడానికి మేం సిద్ధం. మీరు సిద్ధమా? ఎస్, అభివృద్ధి వికేంద్రీకరణతో సీఎం జగన్ రాయలసీమలో సంక్షేమాభివృద్ధిని ఎలా పరుగులు పెట్టిస్తున్నారో కొన్ని పాయింట్లలో చెబుతాను, వినండి. అవసరమైతే రాసుకోండి, రాసి పెట్టుకోండి. అందులో ఏదైనా అసత్యం ఉంటే ప్రశ్నించండి. 35 ఏళ్లుగా చంద్రబాబు కుప్పంకు తాగునీరు ఇవ్వలేకపోతే నేడు అదే కుప్పంలో కృష్ణమ్మను పరుగులు పెట్టించారు సీఎం జగన్. సీమను సస్యశ్యామలం చేసేందుకు రాయలసీమ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు సీఎం జగన్. విశాఖ GIS సదస్సులో 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తే అందులో 40 నుంచి 50% పెట్టుబడులు సీమకే కల్పించారు సీఎం జగన్. అభివృద్ధి వికేంద్రీకరణ కావాలంటూ కర్నూలును న్యాయ రాజధానిగా చేయాల్సిందేనని పట్టుదలతో అడుగులేస్తున్నారు సీఎం జగన్. అందులో భాగంగానే లోకాయుక్త, హ్యూమన్ రైట్స్ కమిషన్ కార్యాలయాలను కర్నూలులో ఏర్పాటు చేశారు సీఎం జగన్. 8,800 కోట్ల రూపాయల పెట్టుబడితో నిర్మిస్తున్న కడప స్టీల్ ప్లాంట్ తో 25,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు సీఎం జగన్. సౌర, పవన, పంప్డ్ స్టోరేజ్, హైడ్రో పవర్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు రాయలసీమను కేర్ ఆఫ్ గా మార్చారు సీఎం జగన్. సీమలో ఉత్పత్తి అయ్యే వస్తువుల రవాణాకు 2,365 కోట్లతో నిర్మిస్తున్న రామాయపట్నం పోర్టును చుక్కానిలా నిలిపారు సీఎం జగన్. గత 4.5 ఏళ్లలో రాయలసీమకు భారీ పరిశ్రమలు తీసుకొచ్చి 36,610 కోట్ల పెట్టుబడులు, 55,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించారు సీఎం జగన్. రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీలు నిర్మిస్తుంటే మన రాయలసీమలో 5 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నారు సీఎం జగన్. ఇంధన రంగంలో 22,302 కోట్ల రూపాయల పెట్టుబడులతో 5,300 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు సీఎం జగన్. కొప్పర్తి కేంద్రంగా మెగా ఇండస్ట్రియల్ పార్క్ తో 66 పరిశ్రమల ద్వారా 1,875 కోట్ల రూపాయల పెట్టుబడితో 13,776 మందికి ఉద్యోగాలు కల్పించారు సీఎం జగన్. మరి సీఎం జగన్ ఇంతలా రాయలసీమలో సంక్షేమాభివృద్ధి కోసం కృషి చేస్తుంటే మరి ఇదే గడ్డపై పుట్టి, ఇదే గడ్డపై పెరిగి, ఇదే గడ్డ పెట్టిన రాజకీయ భిక్షతో 14 ఏళ్ల పాటు సీఎంగా ఉన్న చంద్రబాబు ఈ సీమకు ఏం చేశారు చెప్పాలా? ద్రోహం చేశారు, తీరని అన్యాయం చేశారు. చంద్రబాబు సీమకు చేసినటువంటి అన్యాయం గురించి 10 పాయింట్లలో చెబుతాను. అవునో కాదో మీరే డిసైడ్ చేయండి. పాయింట్ నెంబర్ 1, ప్రతిష్టాత్మకమైన అనంతపురం ఎయిమ్స్ ను అమరావతికి తరలించుకుపోయింది చంద్రబాబు. అవునా కాదా? కర్నూలుకు న్యాయ రాజధాని రాకుండా కోర్టులో కేసు వేసి అడ్డుకుంటోంది చంద్రబాబు.
అవునా కాదా? నాడు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంచితే కృష్ణా జిల్లా టీడీపీ నేతలతో అడ్డుకుంది చంద్రబాబు. అవునా కాదా? నేడు రాయలసీమ ఎత్తిపోతల పథకంపై టీడీపీ నాయకులతో ఎన్జీటీలో కేసులు వేయించింది చంద్రబాబు. అవునా కాదా? చిత్తూరు డైరీని, షుగర్ ఫ్యాక్టరీని మూసివేయించి సీమ రైతులకు తీరని అన్యాయం చేసింది చంద్రబాబు. అవునా కాదా? టీటీడీలో ఉద్యోగాలు స్థానికులకు దక్కకుండా ఉమ్మడి 13 జిల్లాలను లోకల్ పరిధిలోకి తెచ్చింది చంద్రబాబు. అవునా కాదా? హెచ్సిఎల్ తిరుపతిలో ఏర్పాటు చేస్తామని ముందుకొస్తే అమరావతిలో ఏర్పాటు చేయాలంటూ ఒత్తిడి చేసి వెళ్లగొట్టింది చంద్రబాబు. అవునా కాదా? 14 ఏళ్లు సీఎంగా పనిచేసి సొంత నియోజకవర్గమైన కుప్పంకు నీళ్లు ఇవ్వలేకపోయిన ఏకైక నాయకుడు చంద్రబాబు. అవునా కాదా? నాడు తెలుగు గంగ కెనాల్ లైనింగ్, బ్రహ్మసాగర్ లీకేజీలను పట్టించుకోకుండా పొద్దు నిద్రపోయింది చంద్రబాబు. అవునా కాదా? ఎస్, సంక్షేమాభివృద్ధితో సీమ రూపురేఖలు మార్చేసిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందా? అభివృద్ధి వికేంద్రీకరణతో రాయలసీమ వెనుకబాటుతనాన్ని రూపుమాపేందుకు కృషి చేస్తున్నటువంటి విజనున్న నాయకుడు సీఎం జగన్ మాత్రమేనా? ఈ 4.5 ఏళ్ల కాలంలో ఇటు సంక్షేమంలోనూ అటు పారిశ్రామిక ప్రగతిలోనూ సీమను అగ్రస్థానంలో నిలిపిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందా? ఇవాల్టి ప్రజా ప్రస్థానంలో మనం చర్చిస్తాం. ఈ చర్చను ముందుగా ప్రారంభిస్తారు సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు గారు. నమస్కారం, అందరికీ స్వాగతం. నిజానికి ఈరోజు అధికార వికేంద్రీకరణ, ప్రభుత్వాన్ని ప్రజల వద్దకు ఎలా తీసుకురావచ్చు అనేటువంటి పాయింట్లో ఈ ప్రభుత్వం ఏం చేసింది, ఏం జరగాలి, మనం నిజంగా ఊహించామా ఈ పరిణామాలన్నీ అనేది అందరం ఆలోచించవలసినటువంటి అంశం. ఇది చాలా ఆసక్తికరమైన అంశం. ఇప్పుడు యాక్చువల్గా రాజధాని అంటే ప్రతి ఊళ్ళోనూ ఒక రాజధాని ఉంది, ప్రతి ఊళ్ళోనూ ఒక సెక్రటేరియట్ ఉందని కొత్త నిర్వచనాన్ని ఇచ్చిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అవునా కాదా? నేను విశాఖపట్నం జగన్ గారు ఎప్పుడైతే ప్రతిపాదించారో నేను ఆశ్చర్యపోయా. అవును, ఈ ఐడియా మిగతా వాళ్ళకి ఎందుకు రాలేదు అని. ఎందుకంటే మీకు తెలుసు, చెన్నై, అట్లాగే బెంగళూరు, అలాగే అనేక నగరాలు, కోల్కతా, ఇవన్నీ కూడా రాష్ట్ర చివరి ప్రాంతానికి చాలా దూరంలో ఉన్నాయి. అయినా కూడా అవి గ్రోత్ ఇంజన్స్గా ఉన్నాయి. మన రాష్ట్రంలో ఉన్న ఏకైక గ్రోత్ ఇంజన్ ప్రస్తుతానికి విశాఖపట్నం. అలాంటి నగరాన్ని ఆయన ఎంపిక చేసుకోవడం అనేది ఖచ్చితంగా దూరదృష్టి. అలాగే అనంతపురం, వీటి రాయలసీమలో కర్నూలు ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్ కదా. ఎందువల్ల ఆ డిమాండ్ వచ్చింది చెప్పగలరు ఎవరైనా? అయితే 1956లో విశాలాంధ్రతో ఆ రోజు కర్నూలులో ఉన్నటువంటి రాజధానిని హైదరాబాద్కు వెళ్ళడం, వచ్చిన పాలకులందరూ కూడా అక్కడనే అభివృద్ధి కేంద్రీకరణ చేయడం వల్లనే రాయలసీమ ప్రాంతం అభివృద్ధికి నోచుకోకుండా అన్యాయం జరిగిపోయింది సార్. ఈరోజు మీరు చెప్తున్నటువంటి సచివాలయ వ్యవస్థ గురించి నేను ఒక లబ్ధిదారుని. 4 సర్వే నెంబర్లకు సబ్ డివిజన్ చేయడానికి కేవలం 3 రోజుల్లోనే సబ్ డివిజన్ రికార్డు తయారైపోయి నాకు సంబంధించిన వ్యక్తులకు ఈరోజు రిజిస్టర్ చేసినానంటే నేను కలనా నిజమా అని చెప్పేసి కూడా నేను ఆశ్చర్యపోయాను సార్. మామూలుగా అయితే ఎన్ని రోజులు పట్టేది? అయ్యో, అది మండల స్థాయిలో ఉన్నటువంటి సర్వేకి ఇంతకుముందు అధికారం ఉండేది కాదు సార్. డిస్ట్రిక్ట్ సర్వేరు దాని శృతిని సంతకం పెట్టాలి, ఎంఆర్ఓ గారు దాన్ని సంతకం చేసి జిల్లాకు పోయి వచ్చిన తర్వాతనే ఆ యొక్క సబ్ డివిజన్ రికార్డు తయారయ్యారు. ఎందుకంటే ఈరోజు అటువంటి అవసరం, పాలన చాలా అవసరం ఉంది సార్. జై రాయలసీమ. శంకర్ నారాయణ గారు, మాజీ మంత్రివర్యులు, పెనుగొండ శాసనసభ్యులు, తన అభిప్రాయాలు వివరిస్తారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర రాజధానుల వరకు ప్రతి విషయంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వికేంద్రీకరణకు, అంటే ప్రజల వద్దకు పరిపాలన ఎలా తీసుకెళ్ళాలి, ప్రజల ముంగిటికి పరిపాలన ఎలా తీసుకెళ్ళాలి అనేది ఒక ప్రయోగాత్మకంగా చేపట్టి దాన్ని నిజ రూపంలోకి తీసుకొచ్చిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది. ఏదైతే అధికార యంత్రాంగం ఉందో ఆ అధికార యంత్రాంగం ప్రజల వద్దకు చేరే కార్యక్రమం. మొట్టమొదటగా సచివాలయ వ్యవస్థ తీసుకుంటే, ఈ సచివాలయ వ్యవస్థలో మరి ఒక గ్రామ పంచాయతీకో లేకపోతే 2 చిన్న గ్రామ పంచాయతీలకు సంబంధించి 2000 జనాభా పై ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేశారు. ఆ సచివాలయం ద్వారా దాదాపు 11 మంది నుంచి 13 మంది వరకు కూడా అక్కడ ఉద్యోగస్తులు, స్టాఫ్ పనిచేస్తూ మరి వెల్ఫేర్ అసిస్టెంట్లు, డిజిటల్ అసిస్టెంట్లు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, అమ్యూనిటీస్కి సంబంధించి మహిళా పోలీసు, అలాగే ప్లానింగ్ సెక్రటరీస్, ఇలా రకరకాలైనటువంటి మరి ముఖ్యంగా
రైతు భరోసా కేంద్రాలకు సంబంధించి రైతులకు సేవలు చేసే కోసము హార్టికల్చర్ అసిస్టెంట్, అగ్రికల్చర్ అసిస్టెంట్, సెరికల్చర్ అసిస్టెంట్లు, ఇలా మండల సర్వే డిపార్ట్మెంట్కి సంబంధించి ఉద్యోగస్తులు, ప్రతి డిపార్ట్మెంట్కు సంబంధించి మరి ఆరోగ్య కాపాడడంలో మరి ప్రజలకు మంచి ఆరోగ్యం అందించడం కోసం ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, ప్రతి సచివాలయ పరిధిలో కూడా హెల్త్ క్లినిక్లు అంటే వెల్నెస్ సెంటర్లు, ఇలా ప్రతిదీ కూడా ఇంత మునుపైతే మండల లెవెల్లోకి వెళ్ళేవాళ్ళు. మండలంలో మరి రైతులను తీసుకుంటే రైతులు మరి విత్తనాలకు, వేరుశెనగ విత్తనాలు కానీ ఎరువులు కావాలంటే ఉదయం 5 గంటలకు 6 గంటలకు లేచి బస్సులకు వెళ్ళి మండల హెడ్ క్వార్టర్లో మరి మార్కెట్ యార్డులో అక్కడ క్యూ లైన్లో నిలబడి ఏ సాయంకాలమో అర్ధరాత్రికో నిలబడమే కాదు, చెప్పులు క్యూలో పెట్టి అంటే ముసలి వాళ్ళు నిలబడలేక ఎండకు తలలేక మరి చెప్పులు క్యూలో పెట్టి మరి వాళ్ళ ఎరువులు కానీ విత్తనాలు కానీ తీసుకున్న సందర్భాలు గత ప్రభుత్వ హయాంలో చూసాం మనం. మరి ఈరోజు ప్రతి రైతు ఇంటి ముంగటికే నాణ్యమైనటువంటి విత్తనాలు, నాణ్యమైనటువంటి ఎరువులు, మరి ఏ కాలంలో ఏ పంట వేస్తే రైతుకు లాభదాయకం, మరి రైతు పంట నష్టపోతే మరి ఏవైతే ప్రకృతి వైపరీత్యాల వద్ద పంట నష్టపోతే ఆ రైతుకు ఇన్పుట్ సబ్సిడీ నష్టపరిహారం వచ్చేలాగా, మరి అలాగే ఉచిత పంటల బీమా, ఇలా కార్యక్రమాలన్నీ కూడా రైతాంగానికి మరి వారి పల్లెం కూడా మరి ప్రతి గ్రామంలో రైతులను ఉదాహరణ తీసుకుంటే పల్లెల్లో రైతులు ఉదయమే 6 గంటలకు 7 గంటలకు పొలాలకు వెళ్తే ఏ సాయంకాలమో వస్తారు. వచ్చిన తర్వాత మరి అలసట వల్లగా వాళ్ళు విశ్రాంతి అవసరమైంది. కానీ ఈరోజు మధ్యలో ఒక అరగంట బ్రేక్ ఇచ్చి మరి ఆర్బీకే కానీ ఆ సచివాలయ కేంద్రానికి రావడంతో వాళ్ళ పనులన్నీ కూడా సులభంగా జరిగిపోతున్నాయి. ఆ రోజుల్లో ఇప్పుడు నేను చెప్పినటువంటి చిన్న చిన్న పనులకు కూడా హైదరాబాద్ దాకా వచ్చేవాళ్ళు. ఏంటంటే ఏదో చిన్న పని, ఇదేంది ఇక్కడ అవదా అంటే మా ఊళ్ళో అవ్వట్లేదు సార్, మా ఎంఆర్ఓకి చెప్పాలని చెప్పి శివరామరెడ్డి గారు ఎవరో ఒకళ్ళని అంట పెట్టుకొచ్చేవాడు. అవునా కాదా శివరామరెడ్డి గారు? ఆ పరిస్థితి నుంచి ఈ రోజున ఎవరికి వాళ్ళు స్వతంత్రంగా వెళ్ళి వాలంటీర్ అనేటువంటి వ్యక్తికి ఒక కాగితం ఇస్తే ఆటోమేటిక్గా అయిపోతుంది. ఇది కదా అభివృద్ధి అంటే, అవునా కాదా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన మొదటి రోజుల్లోనే అంతా 2 నెలలు కూడా 3 నెలలు కాల, అప్పుడు ఈ పెనుగొండ ఏరియాలోనూ ఎక్కడో ఇట్లాగే రైతు మన షాపుల ముందు క్యూలో చెప్పులు పెట్టడం లేదా ధర్నా చేయటం ఇట్లా చేస్తే ఈనాళ్ళు పెద్ద ఫోటో సాగేసి ఇంకేముంది అసలు జగన్ వచ్చాడు విత్తనాలు దొరకట్లేదంటూ వేశారు. ఆ తర్వాత రైతు భరోసా కేంద్రాలు వచ్చిన తర్వాత ఎన్నడైనా ఆ పరిస్థితి చూసారా? అది వికేంద్రీకరణ అంటే, అది ప్రజలకు మేలు చేయటం అంటే, అవునా కాదా? ముఖ్యంగా అనంతపురం జిల్లా అంటే దేశంలోనే అత్యల్ప వర్షపాతంలో 2వ స్థానంలో మేము ఉంటాము. కాబట్టి కరువు గురించి మాకు తెలిసినంతగా బహుశా దేశంలో ఇంకెవరికి తెలియదు. కాబట్టి ఈరోజు మా దగ్గర అందరి నీళ్ళు పోతూ ఉన్నాయి. ఒకప్పుడు 5,000 క్యూసెక్కులతో ఉండేది శ్రీశైలం నుంచి మనం తీసుకునే కెపాసిటీ. ఈరోజు శ్రీశైలం ఎత్తిపోతల పథకము, రాయలసీమ ఎత్తిపోతల పథకం వల్ల 90,000 క్యూసెక్కులకి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పెంచారు. దాని వలన దేశంలో 2వ స్థానంలో ఉన్న కరువులో ఉన్నామని మేము చెప్పుకుంటూ ఉన్నాము. మేము ఇప్పటికే ఇప్పుడున్న చిన్న చితక నీళ్లతోనే దేశంలోనే మేము అత్యున్నతమైన పంటలు పండిస్తూ ఉన్నాము. పండ్ల తోటల్లో అగ్రస్థానంలో అనంతపురం జిల్లా కొనసాగుతుంది. కాబట్టి మేము కోరేది ఏమంటే మాకు పూర్తి స్థాయిలో మా చెరువులన్నిటికీ ఇప్పుడు అనుసంధానం చేస్తూ ఉన్నారు. ఈ రోజుకి కూడా 100 నివో జలాలు పోతూ ఉన్నాయి. కాబట్టి దాని వల్ల ఉపయోగం ఏమంటే మనకి ప్రతి చెరువుకు నీళ్ళు వస్తాయి. నీళ్ళు వస్తే మా భూగర్భ జలాలు పెరుగుతాయి. భూగర్భ జలాలు పెరిగినప్పుడు మేము పండ్ల తోటల నుంచి ప్రతి ఒక్క పంట మేము పండించే స్థాయికి ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఎదుగుతారు. దాంతోపాటు అభివృద్ధి వికేంద్రీకరణ గురించి మనం చెప్పాలంటే అనంతపురం జిల్లా పూర్తి స్థాయిలో రాష్ట్రము ఏర్పడినప్పటి నుంచి మొదటగా ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఉన్నటువంటి దాని వరకు మేము చాలా నష్టపోయాం. ఎందుకంటే మాకు రాజధానులు లేవు, మాకు నీళ్లు లేవు, మాకు పంటలు లేవు. కానీ మొట్టమొదటిసారిగా మన ముఖ్యమంత్రి గారు కర్నూలుకి న్యాయ రాజధాని ఇచ్చి ఒక రాజధాని ఇస్తామంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కావచ్చు, తెలుగుదేశం వాళ్ళు కావచ్చు, లేదంటే వాళ్ళకు బాకాలు ఊతున్న చంద్రబాబు నాయుడుకి మీడియా కానీ కావచ్చు. ఎందుకంటే అమరావతి రాజధానికి వీళ్ళందరూ అనుకూలంగా మాట్లాడుతూ ఉన్నారు. మేము ఎవరు అనుకూలం కాదు. ఈరోజు చెప్తా ఉన్నాము, మేము అత్యంత నష్టమైన ప్రాంతము రాయలసీమలో అనంతపురం జిల్లా. మాకు కర్నూలు న్యాయ రాజధానిగా ఖచ్చితంగా కావాల్సిన అవసరము. మనం ఎయిమ్స్ ఆసుపత్రి
అనంతపురం జిల్లాకి కేంద్రం విభజన చట్టం ప్రకారము అనంతపురం జిల్లాకి ఇస్తే దాన్ని తీసుకుపోయి మంగళగిరిలో పెడతారు. అంటే అత్యంత బాధితులం మేము. అంటే మాకి పథకాలు అందవు, ఇంతకుముందు పంటలు పండవు, కరువు దాడి చేసేది. కాబట్టి మేము ఎక్కడ ఆసుపత్రులు పోవాలన్నా మాకు దగ్గరలో రాజధాని ప్రాంతం కూడా లేదు, మాకు చాలా దూరం. అనంతపురం జిల్లా అంటే తెలిసింది దూరం ఉండేది. మాకు ఇచ్చిన ఎయిమ్స్ ఆసుపత్రిని కానీ తీసుకుపోయి ఆడ పెడతారంటే అభివృద్ధిని అంతా తీసుకుపోయి ఆడ పెడితే హైదరాబాద్ ఏ స్థాయికి వచ్చింది. ఈరోజు హైదరాబాదు మొత్తము రాజధాని వాళ్ళకి ఇచ్చేస్తే ఈరోజు ఏమైంది, రాజధాని విడిపోయింది. అలా కాకుండా మన ముఖ్యమంత్రి ప్రతి ఊరుగా ఒక రాజధాని తీసుకొని ప్రతి ఊరిలో ఒక సచివాలయం పెట్టి అభివృద్ధి చేయడానికి ఆయన ముందుకు వస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నేతలు కావచ్చు, లేదంటే మీడియా వాళ్ళు కావచ్చు, రాజధాని వద్దని మాట్లాడడం మాత్రము మేము చేయట్లేదు. వాళ్ళు కావాల్సిందిగా మాకు మసిపూసి మాకు ఏవి లేకుండా చేయాలని చూస్తున్నారు. శివరామరెడ్డి గారు మాట్లాడతారు. ఈరోజు వాలంటరీ వ్యవస్థ వచ్చిన తర్వాత ప్రతి 50 ఇళ్లకే ఒక వాలంటీర్ని పెట్టి ఈరోజు ప్రజలకు ఏవైతే అందుబాటులో గవర్నమెంట్ చేస్తుంది, ప్రజల వద్దకే పాలన పంపించే కార్యక్రమం అంటే ఈ సోకాల్డ్ సచివాలయాలు అనేది మన అందరికీ తెలుసు. ఎక్కడో మండలాల చుట్టూ, కలెక్టర్ ఆఫీస్ చుట్టూ, అదర్వైజ్ రాజధాని చుట్టూ తిరుక్కోకుండా ప్రతి వారికి అందుబాటు ఉండేలా, చదువు వచ్చిన వాడికి రాని వాడికి కూడా భేదం లేకుండా తెలివైన వాడి ఇంతవరకు రాజధాని హైదరాబాద్లో ఉన్న మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ కొద్దిమందో చూసింటారు తప్ప పల్లెల్లో ప్రతి వాళ్ళు కూడా హైదరాబాద్ రాజధాని చూసిన పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఇబ్బందులు పడకుండా మన గ్రామానికే ఈ హక్కులన్నీ కల్పించి ఈరోజు మనకు జగన్మోహన్ రెడ్డి గారు నేనున్నా అనే భరోసాను కల్పించడం అభివృద్ధి కాదా అని విమర్శించే వాళ్ళంతా కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఇంకొకటి, భూ హక్కుల గురించి చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య సర్వే చేస్తుంటే ప్రతి గ్రామంలో పల్లెల్లో ఈ సర్వేలో ప్రాబ్లం ఉంది. అలాగే ఇంతకుముందు గతంలో ఎవరికైనా రిజిస్ట్రేషన్ చేయాలనుకుంటే రికార్డులు, దాని పాస్బుక్లు కానీ దాని రికార్డ్స్ కానీ వాళ్ళకి ఎట్లా వచ్చింది లింక్ డాక్యుమెంట్లు అన్నీ తీసుకొని దాని గురించి భూభద్రత అనేది గతంలో కల్పిస్తే చంద్రబాబు నాయుడు గారు 2016లో ఒక చట్టాన్ని తీసుకొచ్చి కేవలం దోపిడీ విధానంతో ఒక భూమి హక్కుదారుడు ఎవరైనా పర్వాలేదు, అక్కడ ఉండే అధికారి, కంప్యూటర్ ఆపరేటరు ప్లస్ ఈ నాయకుడు ఎవరో కుమ్ముక్కైపోయినారంటే ఆన్లైన్లో వాళ్ళ పేరు రికార్డ్ అయితే రిజిస్టర్ ఆఫీస్కి చట్టం ద్వారా ఒక చట్టం తెచ్చాడు, మీరు ఏ రికార్డులు లేకుండా ఆన్లైన్లో ఉంటే రిజిస్టర్ చేసేయండి అని. అంటే దాని అర్థమేమి? ఈరోజు అందుకే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మన పైన దుష్ప్రచారం, మన ఈ మధ్యనే చదవడం జరిగింది, భూములు హాంఫర్డు సెక్యూరిటీ లేదు అని. సెక్యూరిటీ ఇవ్వాలనే తపనతోనే ట్యాంపరింగ్ అనేది జరుపుకోకుండా స్వాతంత్రం వచ్చే బ్రిటిష్ వాళ్ళు చేసిన సర్వేని మళ్ళీ అగైన్ పెట్టడం జరిగింది. రైతులకి టైటిల్ ఇస్తున్నారు. టైటిల్ అంటే ఒక కాగితం, ఇది పలానా అయింది అని. దీని మీద ఎవరైనా డిస్ప్యూట్ చేస్తే ఆఫీసర్లకు అప్పీల్ చేసుకోవచ్చు. 2 ఏళ్ల వ్యవధి ఇస్తున్నారు. ఈ కాగితం ఉంటే చాలు, మనకి డిగ్రీయో ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ లాగా ఈ కాగితం ఉంటే చాలు. మిగతా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఇవన్నీ కూడా సప్లిమెంటరీ తప్ప ఈ వ్యాలిడ్ డాక్యుమెంట్ ఇది ఫలానా అయింది అని సర్టిఫికేట్ చేసేటువంటి మొదటిసారిగా ఇది కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి వ్యవస్థ. దాని మీద రకరకాల దుష్ప్రచారాలు చేస్తున్నారు. నిజానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చాలా, ఆంధ్రప్రదేశే కాదు దేశ ప్రజలందరికీ కూడా ఇది చాలా ఉపయోగపడే చట్టంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చి. ఇది ఒకటే కాదు సార్, ట్యాంపరింగ్ చేయకోకుండా దాన్ని ఇస్తున్నారు. భవిష్యత్తులో ఎవరు ట్యాంపరింగ్ చేయకుండా మోసపోకుండా ఉండడానికి ఒక మంచి చట్టాన్ని తీసుకొస్తే దాని మీద కూడా రోజు రకరకాలుగా పెడుతున్నాడు. అది ఇక్కడ పాయింట్. ఆయనేమో ఆన్లైన్లో ఎవరుంటే ఏ రికార్డు లేకుండా మీరు రిజిస్టర్ చేయండి అంటున్నాడు. సార్ అలా కాకుండా హక్కుదారుడు ఎవరుంటే వాళ్ళే ఎంజాయ్ చేయాలి, వేరే వాళ్ళు కాదు, కబ్జాదారులు కాదని వాళ్ళని విముక్తులు చేస్తున్నాడు. అలాగే ఈరోజు విద్యా వ్యవస్థ 3వ క్లాస్ నుంచే ఇంగ్లీష్ మీడియం పెడతామంటే పెద్ద పెద్ద నాయకులు తెలుగు కాపాడేది ఎవరు, తెలుగు కాపాడేది ఎవరు అని పెద్ద క్వశ్చన్లు వేసి దీని మీద కూడా కొంతమందితో కోర్టుకు వేయించడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కింద స్థాయి నుంచే, ఫౌండేషన్ నుంచే ఒక స్ట్రాంగ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలా. ఏ వ్యక్తి మోచేతి కింద నీళ్ళు తాకుండా ఇంగ్లీష్ అయినా ఏదైనా అనర్గళంగా చేయాలి. ప్రపంచవ్యాప్తంగా మన ఆంధ్రప్రదేశ్లో ముందుండాలి అనే తపనతో ఆ మహానుభావుడు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే దీనికి కోర్టులు పోయి నానా రకాలుగా ఇబ్బందులు పెట్టిన
మన జగన్మోహన్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేసి తీరుతానని చెప్పి ఒక పక్క ఇంగ్లీషు ఒక పక్క తెలుగు పెట్టి ఈరోజు ఇంగ్లీష్ మీడియంలో ఎగ్జామ్ రాయడానికి స్టూడెంట్స్ ముందుకు వస్తున్నారంటే ఇది ఒక బృహత్తరమైన పథకం కాదా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్క నిమిషం అడుగుదాం, ఇంగ్లీష్ మీడియం కావాలా వద్దా? మీడియం అనేది అందరూ చదువుకోవాలని గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా ఇంగ్లీష్ వ్యవస్థ తెలుగు కూడా ఉంది. తెలుగుతో పాటు ఇంగ్లీష్. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఇంగ్లీష్ ని వ్యతిరేకిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారిని నేను అడుగుతున్నాను, ఇంగ్లీష్ మీడియం వద్దు తెలుగు మీడియం కావాలంటున్నారు కదా, మీ కొడుకును మీ మనవడిని ఎందుకు తెలుగు మీడియం చదివించలేదయ్యా అని నేను అడుగుతున్నాను. నీ మనవడికేమో ఇంగ్లీష్ తో పాటు చైనా కూడా కావాలి, మా పిల్లలకేమో ఇంగ్లీష్ మీడియం వద్దంట. ఎట్లయ్యా ఇది? పెద్దవాళ్ళ పిల్లలే చదవాలా ఇంగ్లీష్ మీడియము, డబ్బు లేని వాళ్ళ పిల్లలు తెలుగు మీడియమే చదవాలా, తెలుగుని పేదవాడే కాపాడాలా అనేది మా వర్షను. జగన్ అన్న కూడా పూర్తిగా తెలుగు మీడియం తీసేస్తానని లేదండి, తెలుగుతో పాటు ఇంగ్లీష్ వ్యవస్థను కూడా తీసుకొస్తానని చెప్పారు. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు, రాప్తాడు శాసన. రోజు మన రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమము రెండు కూడా సమపాలలో నడుస్తూ ఉన్నాయి. సంస్కరణల రాష్ట్రంగా అతిపెద్ద సంఘ సంస్కర్తగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి దేశంలోనే ఆయనకు ఒక గొప్ప పేరు సంపాదించుకోగలిగారు. అనతి కాలంలోనే ఒకటి విద్యారంగంలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా ఆధునీకరించి కార్పొరేట్ పాఠశాలల స్థాయికి తీసుకొని వచ్చి పిల్లల తల్లిదండ్రులందరూ కూడా మా పిల్లలు ఇదే పాఠశాలల్లోనే చదవాలి, వాళ్ళకి ఇక్కడ ఈ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ గతంలో చంద్రబాబు గారి హయాంలో ఉన్నటువంటి పరిస్థితికి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితికి చాలా మార్పు ఉంది, కార్పొరేట్ పాఠశాలల స్థాయిలో ఉన్న ఇక్కడే చదవాలనేసి తల్లిదండ్రుల్ని మెప్పించేలా ఆయన పరిపాలన మొదలైంది. రెండవది, అదే పాఠశాలలకు వెళ్ళే పిల్లలకు యూనిఫామ్ ఇచ్చి 3 జతల బట్టలు, షూసు, సాక్సు, బెల్ట్, ప్రతి ఒక్కటి కూడా నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్, స్కూల్ బ్యాగ్ అన్నీ కూడా ఇచ్చి ఇందులో ధనిక కుటుంబాల వాళ్ళకి పేద వర్గాల వాళ్ళకి తారతమ్యం లేకుండా ఆ చిన్న వయసులోనే అందరూ కలిసిమెలిసి ఎటువంటి భేదాభిప్రాయం లేకోకుండా కలిసిమెలిసి పెరిగే విధంగా, అందరి ఆత్మవిశ్వాసాన్ని కాపాడే విధంగా, ఆత్మాభిమానాన్ని కాపాడే విధంగా చర్యలు తీసుకున్నారు. ఇంకా ముందుకెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఎడ్యుకేషన్లో తీసుకొచ్చిన రిఫార్మ్స్ ఉన్నాయో అందులో అతి ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్. ప్రతి ఒక్కరికి ఆంగ్లంలో విద్యాబోధన జరగాలి తెలుగుతో సహా. తెలుగును కొనసాగిస్తూనే ఇంగ్లీషు విద్యను చిన్న వయసు నుండే తీసుకొని రావడం వల్ల కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి, ఇంగ్లీష్ యాక్సెంట్ను అలవాటు చేసుకుంటారు. కాబట్టి రేపు పొద్దున భవిష్యత్తులో కాంపిటేటివ్గా ప్రపంచంలోని మిగిలిన దేశాలతో మనం సమానంగా పోటీ పడేటువంటి పరిస్థితి వస్తుంది. అదేవిధంగా బైజూస్ యాప్ను తీసుకొని రావడం వల్ల కూడా మన ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ పెరగడం జరుగుతూ ఉంది. మరి కాలేజీలకు వెళ్ళే పిల్లలకు సంబంధించి జగనన్న సంపూర్ణమైనటువంటి ఫీజు రియంబర్స్మెంట్ వారు కోరిన కళాశాలలోనే ఏర్పాటు చేయడము, విదేశీ విద్యలను నోటిఫైడ్ యూనివర్సిటీల్లో గవర్నమెంట్ స్పాన్సర్ చేయడము, ఈ దేశంలోని అభివృద్ధిని ప్రతి ఒక్క దేశ పౌరుడు కూడా కాంక్షించేది ఈ దేశంలోని అభివృద్ధిని మనము ఆశిస్తున్నామంటే ముందు విద్యాభివృద్ధి జరగాలని ఒక సిద్ధాంతాన్ని పెట్టుకొని దాన్ని అమలు చేసి ఈరోజు కేరళ దాటి ముందుకు వెళ్ళాం మనం అక్షరాస్యతలో. ఇది గర్వించదగ్గ అభివృద్ధిని మన జగన్మోహన్ రెడ్డి గారు సాధించారు. అదేవిధంగా ఆయన తీసుకొచ్చినటువంటి సంస్కరణలో దిశా చట్టం మహిళలకు భద్రతను కల్పిస్తూ ఈరోజు దిశ యాప్ ద్వారా ఎక్కడున్నా కానీ వారి భద్రతకు నేనున్నానంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఒక సందేశాన్ని ఇస్తూ దిశా చట్టాన్ని తీసుకొని రావడం కూడా మహిళలందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి మా అన్న మా తమ్ముడు అనేటువంటి ఒక ప్రొటెక్షన్ సెక్యూర్డ్గా వాళ్ళు భావించేటువంటి పరిస్థితిని ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. దిశ యాప్ గురించి ఇక్కడ ఉన్న మహిళలు ఎవరైనా మాట్లాడి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దిశ చట్టం, దిశ యాక్ట్, ఒకవేళ మాకేదన్నా అత్యవసరం వచ్చి మొబైల్లో ఫోన్ చేసి వాళ్లకు ఇంటిమేషన్ ఇయ్యలేని సమయంలో ఈ యాప్ మీద ఊరికే జస్ట్ టచ్ చేసి షేక్ చేస్తేనే, ఇప్పుడు చేస్తే కూడా పోలీసు వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తారండి. అంత గొప్ప చట్టాన్ని, అంత గొప్ప రక్షణను ఇచ్చిన గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. దిశ చట్టాన్ని ఎక్కడో తెలంగాణలో ఏదో అఫెన్స్ జరిగితే నా రాష్ట్రంలో నా అక్క చెల్లెమ్మలకు ఏమీ జరగకూడదని చెప్పి గొప్ప ఉన్నతమైన ఆలోచన చేసి దిశ చట్టాన్ని తీసుకొచ్చి అసెంబ్లీలో ఇంప్లిమెంట్ చేసి పోలీస్ స్టేషన్లో ఎక్కువ మంది, దిశ పోలీస్ స్టేషన్లో ఎక్కువ మంది
మహిళా కానిస్టేబుల్స్ని మహిళల్ని ఉంచి ఏ మహిళకు అన్యాయం జరిగినా వెంటనే స్పందించే విధంగా క్షణాల్లో నిమిషాల్లో స్పందించి ఆ మహిళ సేవ్ అయ్యే విధంగా ఏర్పాటు చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి మా మహిళలందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మొబైల్స్ అందరి దగ్గర ఉంది. అందరూ దిశ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? అందరి దగ్గర దిశ యాప్ ఉంది. అభివృద్ధి వికేంద్రీకరణ, ఆ వికేంద్రీకరణలో భాగంగా అమ్మఒడి ఒక బిడ్డకి ఇస్తుంటే ఆ బిడ్డ నా తల్లి స్కూల్కి పంపిస్తా ఉంది. ప్రతి తల్లి ఆలోచన చేస్తుంది, నా బిడ్డను స్కూల్కి పంపిస్తే నా అన్న నా తమ్ముడు జగన్మోహన్ రెడ్డి గారు మంచి చదువులు చదివించి నా బిడ్డలు మా మాదిరి కూలి పనులకు వెళ్లకుండా ఉన్నతమైన స్థానంలో నిలబడతారని చెప్పి, అదే విధంగా సంవత్సరానికి 15,000 మా అకౌంట్లోకి వస్తుంది. అది మా బిడ్డల సంరక్షణకు, మా ఇంటి అవసరాలకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ రోజు ప్రతి తల్లి బిడ్డను స్కూల్కు పంపిస్తా ఉంది. ఎంఈఓ గారికి ఫోన్ చేయించుకొని అడ్మిషన్ ఇప్పించుకున్నాం గవర్నమెంట్ స్కూల్. అంత గొప్ప స్థాయిలో ఉంచారు. అదే ఇంకొక 5 సంవత్సరాలు వెళ్తే, ఇంకొక 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రోజు ఈ విద్యా వ్యవస్థ ఏ స్థాయికి వెళ్తుంది? ఈ మహిళలంతా ఇప్పుడు లక్షాధికారులు అయినారు. ఆ రోజు ఎన్ని లక్షలకు అధికారులు అవుతారు? ఎన్ని వ్యాపార వ్యవస్థల్లో ఎన్ని రంగాల్లో ముందుకుంటారు మహిళలు? ఇవన్నీ ఎందుకు గుర్తించలేదు అవతల వాళ్ళు అని నేనే చాలా సార్లు బాధపడతాను. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో రాజశేఖర రెడ్డి గారు పునాది రాయి వేశారు కాబట్టి, రాజశేఖర రెడ్డి గారు జీడిపల్లి వరకు నీళ్లు తెచ్చారు కాబట్టి ఈరోజు పేరూరు డ్యాంకు సక్సెస్ఫుల్గా నీళ్లు తీసుకొని పోగలిగాం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో. 40 సంవత్సరాల నుంచి ఎండిపోయినటువంటి పేరూరు డ్యాము పెన్నా నది మీద ఉన్నటువంటి మొట్టమొదటి మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయితే దానికి ఉపరితల ప్రాంతంలోని కర్ణాటక నుండి నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి లేని పరిస్థితుల్లో దిగువ నుంచి ఈరోజు హంద్రీనేవా నుంచి పేరూరు డ్యాంకు నీళ్లు తీసుకొని రాగలిగాం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తొలి 18 నెలల్లోనే. మరి ఈరోజు అనంతపురం జిల్లాలోని ప్రతి చెరువుకు నీళ్ళు ఇస్తూ ఉన్నారు. ఈరోజు భూగర్భ జలాలు పెరిగాయి. గతంలో చూస్తే 600-700 అడుగులకు కానీ బోర్లు వేస్తే కానీ నీళ్లు పడని ప్రాంతాలు ఈరోజు 100-150 అడుగులకే నీళ్లు పడతా ఉన్నాయంటే ఇది రాజశేఖర రెడ్డి గారి, జగన్మోహన్ రెడ్డి గారి కృషి తప్ప ఈరోజు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు రైతులకు సంబంధించి చేసింది అయితే ఏది కూడా లేదు. మధ్య కదిరి ప్రాంతానికి వెళ్ళాను. 20 ఏళ్ల క్రితం, 25 ఏళ్ల క్రితం కూడా నేను కదిరి ప్రాంతంలో వృత్తిరీత్యా పర్యటించినప్పుడు చాలా ఆవేదన కలిగింది. ఏమిటి ఎంత దారుణంగా ఉంది ఇక్కడ పరిస్థితి అని. కానీ ఇప్పుడు మొన్న నేను వెళితే ఏ చెరువులో చూసినా నీళ్లు ఉన్నాయి. ఏంటంటే హంద్రీనివాను ఆ నీళ్ళని కాలువల ద్వారా వచ్చినట్టుని అక్కడ పెట్టారండి అని చెప్తే నాకు చాలా సంతోషం వేసింది. 300 చెరువులు నింపారట కదిరి ప్రాంతంలోని. సో అది కదా అభివృద్ధి అంటే అని నాకు సంతోషం అనిపించింది. ఈరోజు కుప్పంకు నీళ్లు తీసుకొని పోగలిగామంటే ప్రయోగాత్మకంగా తొలి సంవత్సరం కుప్పం వరకు హంద్రీనివా కాలువ నీళ్లు తీసుకొని పోవడానికి సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేశారు ముఖ్యమంత్రి గారు. ఇక బోయ గిరిజమ్మ గారు, అనంతపురం జడ్పీ చైర్పర్సన్. గతంలో కర్నూలు రాజధానిగా ఉండాల్సింది హైదరాబాద్కు తరలిపోయిన తర్వాత ఎంత నష్టపోయినామనేది మనమందరం కూడా రాయలసీమ వాసులుగా చాలా ఇబ్బంది పడ్డది వాస్తవం. కానీ జగనన్న వికేంద్రీకరణ ద్వారా కూడా మన రాయలసీమకు న్యాయ రాజధానిని తీసుకొస్తానన్నందుకు చాలా సంతోషపడ్డాం. ఆ సంతోషపడ్డ క్షణం కూడా ఉండనీయకుండా చంద్రబాబు నాయుడు గారు వద్దని చెప్పేసి అవహేళనగా కూడా మాట్లాడారు. మనం చూసుకుందాం, ఈరోజు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ప్రతి ఒక్క గ్రామంలో కూడా సచివాలయము, హెల్త్ సెంటరు, ఆర్బీకేని తీసుకొని వచ్చారు. మనము ధైర్యంగా కూడా వైద్యం చేయించుకోగలుగుతా ఉన్నాం హాస్పిటల్లో. ఈరోజు ఆరోగ్యశ్రీ ద్వారా దాదాపు 3,200కు పైగా కూడా ఆరోగ్య సేవలను చేర్చి ప్రతి ఒక్క పేదవానికి కూడా వైద్యాన్ని చేరువ చేసినటువంటిది మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఫ్యామిలీ ఫిజిషియన్ ద్వారా నేరుగా కూడా ప్రతి ఒక్క పేదవాని ఇంటికే డాక్టర్ వెళ్ళి పేదవాడు దర్జాగా కాలు మీద కాలు వేసుకొని ట్రీట్మెంట్ చేసుకునేలాగా ఈరోజు జగనన్న తీసుకొచ్చింది. గతంలో ఎప్పుడైనా ఊహించారా పేదవాడి ఇంటికి డాక్టర్, ప్రభుత్వ డాక్టర్ రావటం అనేది? కానీ ఇప్పుడు మరి ఈ పరిణామం ఈ రకంగా తీసుకురావటం అనేది గొప్ప విషయమా కాదా? రైట్. ఈరోజు ఆరోగ్యశ్రీ ద్వారా ఎన్నో సేవలు, ఆరోగ్య సేవలను వినియోగించుకునేలాగా పేదవానికి ఏర్పాటు చేసినాడు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మనం చూసుకుంటే గ్రామాలకు ఏం కావాలా, పల్లెటూరుకి ఏం కావాలా అని ఆలోచన చేసిన నాయకుడు జగనన్న. ఈరోజు మనం చూసుకుంటే అంగన్వాడీ సెంటర్లలో సంపూర్ణ పోషణ అందిస్తూ ఉన్నారు, బాలామృతం అందిస్తూ ఉన్నారు. పిల్లలు స్కూల్కి వెళ్తే నాడు నేడు ద్వారా స్కూళ్ళ రూపురేఖలను మార్చారు జగనన్న. ఈరోజు విద్యా వ్యవస్థలోనే విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. మరొక వైపు కూడా గ్రామాలలో రూరల్ ఎకనామిక్ని డెవలప్ చేస్తూ ఈరోజు జగనన్న పరిపాలన చేస్తూ ఉన్నారు. మనకి మంచి ముఖ్యమంత్రి దొరికారు. 10 కాలాల పాటు కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంటుంది. ఈరోజు మీ ప్రసంగానికి టపాసులు కూడా పేల్చుతున్నారు. రైట్. మేయర్ గారు మహమ్మద్ వాసిం గారు, అనంతపురం మేయర్. దేశ చరిత్రలోనే
ఒక విజన్ ఉండే లీడర్ ఎవరు ఉన్నారంటే మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినప్పటికీ ఎందరో ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులుగా పరిపాలన అందించారు. కానీ ఏ ఒక్కరికి కూడా ఇంటి వద్దకే పరిపాలన తీసుకురావాలనే ఆలోచన ఏ ఒక్క ముఖ్యమంత్రికి ప్రధానమంత్రికి రాలేదంటే అది కేవలం మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినట్టుగా ముందుగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు చెప్పిన హామీలను నెరవేర్చిన ఘనత కూడా ఎవరున్నా దేశ చరిత్ర లాంటి కూడా అది మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. 99% హామీలను నెరవేర్చిన ఘనత కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు అనేక సంక్షేమ పథకాలు ఇంటి వద్దకే అందిస్తున్నారు. ఆసరా కానివ్వండి, చేయూత కానీ, అమ్మఒడి కానివ్వండి, ప్రతి ఒక్క పథకం కూడా నేరుగా ఇంటి వద్దకే అందిస్తున్న ఘనత కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ పథకాల్లో కూడా ఇంటి వద్దకే పెన్షన్ అందిస్తున్న కార్యక్రమం. ఉదయం 1వ తారీఖు వచ్చిందంటేనే ఉదయం 6 గంటలకే వాలంటీర్ ఇంటి వద్దకు వెళ్ళి తలుపులు కొట్టి అవ్వాతాతలకు ఆ చిరునవ్వుతో పెన్షన్ అందిస్తుంటే వాళ్ళ తీసుకుంటే ఆ పెన్షన్ని వాళ్ళు ఎంత ఆనందిస్తారో ఈ ఒక్క పథకంతోనే మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే ఎన్నికల్లో 170 స్థానాలు ఖచ్చితంగా గెలుస్తున్నారు. మీ అందరికీ తెలుస్తున్నారు. నేను దాదాపు 35 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ నాకు సర్వీస్. 89లో అపాయింట్ అయ్యా. ఇంతవరకు ప్రభుత్వం విద్య మీద ఖర్చు పెడుతుందంటే డెఫినెట్గా మా జీతాల మీదే, మా జీతభత్యాల మీద ఖర్చు పెట్టేది. మా జీతభత్యాల మీద కాకోకుండా కేవలం నాడు నేడు ద్వారా అయితే ఇందాక చాలామంది మెసేజ్ చేశారు నాడు నేడు అని చెప్పి, ప్రకాష్ రెడ్డి అన్న, జగనన్న గోరుముద్ద, బుక్స్ అవన్నీ. దానికంటే ముఖ్యమైనది ఏంటంటే పిల్లలకు ట్యాబ్స్ ఇచ్చారు. ట్యాబ్స్లో కంటెంట్ అయితేనేమి, లేదా మాకు బోర్డ్స్ ఇచ్చారు. ఆ బోర్డులో ప్రపంచాన్ని చూపించగలుగుతున్నాం మేము. అభివృద్ధి వికేంద్రీకరణ ఒక్కటి ఇక్కడ కాదు, రాజకీయ అభివృద్ధి వికేంద్రీకరణ కూడా జరిగింది. ఎలా జరిగింది రాజకీయ అభివృద్ధి వికేంద్రీకరణ? బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఏ రోజే కానీ మంత్రులు అవుతారని ఊహించలే ఎవరు. ఏ రోజే కానీ అత్యంత పదవీ స్థానాల్లో కూర్చుంటారని ఊహించలేదు. ఏ రోజే కానీ మార్కెట్ యార్డ్ చైర్మన్లుగా కానీ, మేయర్లుగా కానీ, డిప్యూటీ మేయర్లుగా కానీ అవుతారని ఎవరు ఊహించలేదు. ఎప్పుడు చూడు అగ్రవర్ణాలకే అవి అంటిపెట్టుకొని ఉంటాయని ఉండేటువంటి కాలంలో ఇది కాదురా, అభినవ పూలేగా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి వికేంద్రీకరణతో పాటు రాజకీయ వికేంద్రీకరణ కూడా చేశారు. ఆ రాజకీయ వికేంద్రీకరణ చేయడం వల్ల ఎంతోమంది అనుకుంటున్నారు మేము బీసీలుగా ఎందుకు పుట్టలేదు, మేము ఎస్సీలుగా, మేము ఎస్టీలుగా, అంటే ఇలా చెప్పొచ్చో లేదో, కాకపోతే చాలా మంది చెప్పారు మీరు. అంబేద్కర్ విగ్రహాన్ని స్థాపిస్తే దాని మీద కూడా విషపురాతలు. అక్కడ ఇప్పుడు అంబేద్కర్ విగ్రహం చూడ్డానికి వెళ్తే ఎంత ఆనందం అవుతుందంటే, మీరు నేను ఇందాక చెప్పే అభినవ్ అంబేద్కర్ గారనే, అది జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కరికే చెల్లుతుంది. అభివృద్ధి వికేంద్రీకరణ అనే పదం ఎప్పుడు వచ్చిందంటే, ఈ రాష్ట్రాన్ని ఒక పార్టీ విభజించినప్పుడు అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి అని ఒక నినాదం ముందుకొచ్చింది. ఫస్ట్ ఈ రాష్ట్రాన్ని విభజించేటప్పుడు మాకు ఏం కావాలో, రాయలసీమకి ఏం కావాలో దాంట్లో పొందుపరిచారు. ఆ పొందుపరిచిన వాటిని కూడా చంద్రబాబు నాయుడు గారి స్వలాభం కోసం ఆ మందలగిరిని ఎమ్మెల్యే చేయడానికి మంగళగిరికి మా ఎయిమ్స్ని తీసుకుపోవడం, ఇవన్నీ కూడా దాంట్లో కూడా అంశాలే. కాకపోతే ఇక్కడ ఒకటే గమనించాలా, జగన్మోహన్ రెడ్డి గారు ఈ సచివాలయ వ్యవస్థ పెట్టిన తర్వాత మేము మామూలుగా ఎవరినైనా అవ్వాతాతలను అడిగితే, ఈరోజు నా కొడుకు, నా కోడలు, మా మనవడు నాకు ఈరోజు దగ్గరగా ఉన్నారు అంటే నాకు ఒక అండగా దండగా మా దేవుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కాబట్టే వాళ్ళందరూ కూడా మాకు ఈరోజు గౌరవంగా ఉన్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు. కృతజ్ఞతలు. రాష్ట్ర యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ గారు. పేదరిక నిర్మూలనే ధ్యేయంగా, రాష్ట్ర సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా రానున్న కాలంలో సంక్షేమమే అవసరం లేని విధంగా రూపొందించినటువంటి నవరత్నాలు, సమస్యలు లేని సమాజాన్ని చూడడానికి దిశగా జరుగుతున్న పరిపాలన ఇంతకంటే గొప్పగా బహుశా దేశంలో ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా నేటి వరకు చేసింది లేదు. ఇవాళ వేదిక పైన చూస్తే ఒక ఇద్దరు మినహా రాజకీయ నేపథ్య కుటుంబం, శంకరనారాయణ అన్న కానీ, బోయే గిరిజమ్మక్క కానీ, రమణన్న కానీ, వసీం కానీ, నేను కానీ, మా ఎవ్వరికీ కూడా ఏ రాజకీయ నేపథ్యం లేదు. కానీ ఇవాళ మేమందరం ఒక ఉన్నత స్థాయిలో కూర్చున్నామంటే రాజకీయ చైతన్యాన్ని బడుగు బలహీన వర్గాలకు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా దరిచేర్చారో ఒక ఉదాహరణ. ఇలా చెప్పుకుంటూ పోతే దేశంలో ఎంతోమంది ఎస్సీ, ఎస్టీ, బీసీలు ముఖ్యమంత్రులుగా ఉన్నారు వేరే రాష్ట్రాలకు. కానీ మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అవలంబించినటువంటి
విధానాలు వాళ్లకు ఎందుకు ఆలోచన రాలేదా అని బాధ అవుతా ఉంది ఆ రాష్ట్ర ప్రజలందరికీ కూడా. ఇక్కడ సంక్షేమ పథకాలు అందుకున్న మీరు, ఇక్కడ గవర్నమెంట్ ద్వారా లబ్ధి పొందిన మీరే నా స్టార్ క్యాంపెయినర్లు అని అన్న చెప్పిన మాట ఇక్కడ అందరూ కూడా నిరూపించారు. రైట్. కేవి రమణ గారు, అభివృద్ధి వికేంద్రీకరణ సాధనా సమితి జిల్లా అధ్యక్షుడు. రాయలసీమ ద్రోహి చంద్రబాబు నాయుడు, దాంట్లో ఎలాంటి అనుమానం ఉండాల్సిన అవసరం లేదు. మొట్టమొదట ముఖ్యమంత్రి, చాలా ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి వాడని మనం నమ్మి ముఖ్యమంత్రిని చేస్తే 5 సంవత్సరాలు ఏం చేశాడో మనం చూసాం. అమరావతి అభివృద్ధే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిగా చూపించేశాడు. నేను అంటున్నా, ఈరోజు కోస్తా ప్రాంతంలో 80% ఇరిగేషన్ ఉంది. రాయలసీమలో 13% కూడా ఇరిగేషన్ లేదు. ఎక్కడున్నాం మనం? ఏ విధంగా నీకు మనసు వచ్చింది? నువ్వు రాయలసీమలో పుట్టి అమరావతి అభివృద్ధే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి అని చెప్తావా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినటువంటి మరుక్షణమే నేను చెప్పినటువంటి ఈ మేధావుల యొక్క స్ఫూర్తితో మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే 3 రాజధానుల యొక్క బిల్లును పెడితే కోర్టుకు పోతావా? ఈ ప్రాంత వెనుకబడినటువంటి రాయలసీమ, ఉత్తరాంధ్ర పైన నీ పార్టీకి నీకు ఉన్నటువంటి ఆలోచన ఏంటి? నీవు ఓట్ల రాజకీయాలు కాదా? ఈరోజు అభివృద్ధి యొక్క నిర్వచనం నువ్వేం చెప్తున్నావు? జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి నిర్వచనం ఏం చెప్తా ఉన్నాడు? అన్ని వర్గాల ప్రజల యొక్క జీవన ప్రమాణాల అభివృద్ధే నిజమైనటువంటి అభివృద్ధి. అట్లాంటి ముఖ్యమంత్రిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుంది, అప్పుడే నిజమైనటువంటి వికేంద్రీకరణ జరుగుతుందని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. ప్రభుత్వాలు ఏర్పడిన తరువాత ప్రపంచంలో ఎప్పుడూ లేనటువంటి విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు 2.5 సంవత్సర కాలం ప్రపంచ దేశాల్లో అన్ని రాష్ట్రాల వ్యవస్థలన్నీ అతలాకుతలం అయినప్పటికీ కూడా మొక్కవోని దీక్షతో జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమాన్ని, అభివృద్ధిని నిర్విరామంగా మన రాష్ట్రానికి అందించి ఈరోజు అగ్రగామిగా అన్ని రాష్ట్రాలు కూడా వారు మన రాష్ట్రం వైపు తిరిగి చూసే విధంగా చేశారన్న విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది సార్. రైట్. సంక్షేమం, అభివృద్ధి 2 కళ్ళు కాకుండా సంక్షేమం, అభివృద్ధి, సాధికారిత 3వ కన్నుగా ఈ భారతదేశంలోనే ముందుకు పోతున్న ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి చెప్పడంలో ఎక్కడా కూడా ఏమాత్రం సందేహం లేదు. రాష్ట్రంలో ఏదైతే ఇంటర్నేషనల్ బ్యాకలరేట్, అదేవిధంగా ఎన్సీఆర్టీ లాంటి భాగస్వామ్యంతో ఈరోజు గ్రామీణ స్థాయి నుంచి కూడా విద్యార్థులను ప్రపంచ స్థాయి తత్వవేత్తలుగా, మేధావులుగా, డాక్టర్లుగా, ఇంజనీర్లుగా గ్రామ స్థాయి నుంచే తయారయ్యే విద్యా వ్యవస్థను తయారు చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పి మనం సగర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. అభివృద్ధి విషయంలో జగన్మోహన్ రెడ్డికి ఆయనే సాటి. ఎందుకంటే హీ వాస్ ఎ ప్రూవెన్ యంగ్ ఇండస్ట్రియలిస్ట్. 2000 సంవత్సరానికే దాదాపుగా 24 మెగావాట్ల పవర్ ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేసినటువంటి వ్యక్తి, ఒక ఎంటర్ప్రినర్, డిసిప్లైన్డ్ ఫైనాన్షియల్ ఎంటర్ప్రినర్ ఆయన. సో ఈరోజు మనము వైజాగ్లో జరిగిన సమిట్లో దాదాపుగా మనము 13 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ మన ఎంఓయూలు అవ్వడం జరిగింది. దాని ద్వారా 6 లక్షల ఉద్యోగాల కల్పన కూడా ఆ రోజు ప్రభుత్వం ఎంఓయూల ద్వారా ఎంటర్ కావడం జరిగింది. అదేవిధంగా పవర్ విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 14 రూపాయలు ఒక యూనిట్ పవర్ కొనేటువంటి పరిస్థితి. నామా నాగేశ్వరరావు అనే కంపెనీకి దాదాపు 22 రూపాయలు ఒక యూనిట్ వాళ్ళ దగ్గర నుంచి కొన్నటువంటి పరిస్థితి. అటువంటి వ్యక్తి కాబట్టి ఉచిత కరెంటు సాధ్యం కాదన్నారు. కానీ రాజశేఖర రెడ్డి గారు ఉచిత కరెంటు సాధ్యం చేసి చూపించారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక విజనరీ లీడర్గా రాబోయే 30 సంవత్సరాల్లో కూడా రైతులకు ఉచిత కరెంటు ఇబ్బందులు రాకూడదనేసి దాదాపుగా గ్రీన్ ఎనర్జీ 30,000 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీని ఈరోజు రాయలసీమ ప్రాంతంలో ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. సోలార్ పవర్ పార్క్స్, సోలార్ హైబ్రిడ్ పవర్ పార్క్స్, అదేవిధంగా పంప్డ్ స్టోరేజ్ ఎనర్జీ స్టేషన్స్, వీటి ద్వారా 30,000 మెగావాట్లు కేవలం ఒక రాయలసీమ ప్రాంతంలోనే విద్యుత్ ఉత్పత్తి అయ్యేటువంటి పరిస్థితి ఉంది. రామగిరి బంగారు గనులు తెరిపించింది మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇది కూడా రాష్ట్రం గుర్తించాల. రైట్. తెలుగుదేశం హయాంలో మూతబడిన బంగారు గనులను జగనన్న తెరిపించినారు. దాని ద్వారా 4,000 మందికి ఉపాధి కల్పించబోతా ఉన్నారు. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక చెప్పనిది ఏదైతే మెడికల్ కాలేజీలు ఉన్నాయి, ఈరోజు ఇండిపెండెన్స్ ఏదైతే బిఫోర్ ఫ్రీడమ్
11 కాలేజీలు ఉంటే మొత్తం రాష్ట్రం మొత్తం 11 కాలేజీలు ఉంటే ఈరోజు కేవలం రాయలసీమలో 4 కాలేజీలు ఉండేవి. ఈరోజు జగనన్న గెలిచాక ఈరోజు అదనంగా 5 కాలేజీలు నిర్మించడం జరిగింది. 5 కాలేజీలో ఒకటి నంద్యాల మొన్న ఓపెన్ చేయడం జరిగింది, మరి పులివెందుల్లో కూడా ఓపెన్ చేయడం, మరి 70% కంప్లీట్ కావడం జరిగింది. ఏదైతే 815 సీట్లు ఉంటే గతంలో ఇప్పుడు దాన్ని పెంచి 1800 సీట్లుగా చేయడం చాలా సంతోషకరం. అంతేకాదు ఇప్పుడు గతంలో మెడిసిన్ చదవాలంటే ఏదో ఫిలిప్పీన్స్కో లేదో ఉక్రెయిన్కో లేదో నేపాల్కో చైనాకో ఎక్కడికో పోయి కోట్లు పెట్టి సీట్ రాని కోట్లు పెట్టి చేయాల్సి వచ్చిన విషయం. ఇంకోటి ఐబీ కరికులం, ఇంతకుముందు మేయర్ గారు చెప్పారు, ఐబీ కరికులం అనేసి ఒకటి ఇంటర్నేషనల్ సిలబస్, హై క్వాలిటీ ప్రోగ్రామ్స్ ఇంటర్నేషనల్ సిలబస్ అనేసి ఒకటి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి మన ఏపీ గవర్నమెంట్ ఏదైతే ఎంఓయూ చేసుకుంది, ఇది ఎవరికి గ్రౌండ్ బ్రేకింగ్ రిపోర్ట్, ఇది ఎవరికి తెలియని విషయం. ఇలాంటివి చెప్పని కూడా చేసిన ఘనత ఎవరిదైనా ఉందంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారిదే. ఇంతవరకు నామినేటెడ్ పోస్టులు అయినటువంటివి రాజ్యాధికారంలో భాగస్వామ్యము ప్రత్యక్షంగా పార్టిసిపేట్ చేయలేని కులాలు రాజకీయంగా ఎన్నో ఉండేటివి. వాళ్ళందరికీ ఇప్పుడు బీసీ కులాల్లో 4 రాజ్యసభలు పంపించడము గతంలో మేము చూసినాం సార్. ఎవరైతే పెట్టుబడిదారీ వ్యవస్థలు కార్పొరేట్ వ్యవస్థలు నడుపుతున్నటువంటి వాళ్ళు ఉన్నారో, అంటే పేర్లు ప్రస్తావించచ్చో లేదో, అటువంటి వాళ్ళందరికీ రాజ్యసభ ఇచ్చేవాళ్ళు. వాళ్ళ పార్టీకి పనిచేయాల్సిన పని లేదు, వాళ్ళు వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించిందో లేదో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మాత్రం అట్లా కాకోకుండా ఎవరైతే శాసనం చేసే శాసనసభల్లో ఆయా వర్గాలు ఉన్నట్లయితే వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించిన సమస్యలన్నింటినీ ప్రస్తావించడానికి, అక్కడ శాసనం చేయడానికి, వాళ్ళ బాధని వెలబెచ్చడానికో లేదా చెప్పడానికో ఒక వేదికనిచ్చినటువంటి గొప్ప దార్శనికుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక మాట చెప్పాలి, యానదయ్య గారని ఆయన బోర్డు మెంబర్ సార్. మొట్టమొదటిసారిగా టీటీడీ ఒక నాయీ బ్రాహ్మణుడికి అంత పెద్ద పదవి ఇచ్చిన సందర్భం ఇది ఒకటేనా సార్? అదొకటే కదా సార్. మాకు మామూలుగా గతంలో సచివాలయంలో న్యాయబ్రహ్మణ గుళ్ళల్లో పనిచేసే వాళ్ళకి కనీస వేతనం కొరకు వెళ్ళినప్పుడు ఆ రోజు ఆయన ఎంతో అవమానకరంగా వ్యవహరించి మమ్మల్ని గుళ్ళల్లోకి అడుగు పెట్టని అని చెప్పాడు. పవిత్రమైన ఈ సచివాలయం లేక మిమ్మల్ని ఎవరు రానిచ్చినారంటారు సార్? వాళ్ళు ఎగ్జామ్స్ రాసి వాళ్ళ కొడుకు వాళ్ళ తండ్రి కొడుకులు పోలేదు సార్. మాలాంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ ఓట్లేస్తేనే పోయినారు. ఓట్లేసి మేము పంపించిన వాళ్ళు మీరు పోవడానికి అర్హులైతే ఓట్లేసిన వాళ్ళు ఆ సచివాలయంలోకి రావడానికి అనర్హులు అని చెప్పనేసి వాళ్ళు ఎందుకు భావించినారో తెలియదు. నాడు నేడు అనేది కేవలం స్కూళ్ళలోనో విద్యా వ్యవస్థలో చెప్తున్నారు, కాదు సార్. పేదవాడి జీవితంలో చూడాలి సార్ నాడు నేడు అనేది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి ముందు, జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఈ కరోనా తీసేసిన 3 ఏళ్లలోనే ఇంత జరిగిందంటే పిల్లల ఆరోగ్యం గురించి ఎవరు ఆలోచించారు సార్? చిన్న పిల్లలప్పటి నుంచి ఎవరు చెప్పారు సార్ పిల్లలకి పోషకాహారం తీసుకోవాలని? వాళ్ళకి ప్రతిసారి ఒక రోజు పూట తినడానికే ఇబ్బంది పడే టైంలో పిల్లల ఆరోగ్యాన్ని ఎవరు సార్ చూసుకున్న వాళ్ళు? అప్పట్లో అసలు ఫుడ్ అంటే దాన్ని చూసి కుక్కలు కూడా తినకుండా వెళ్ళిపోయేలా ఉండేవి అవి. ఇప్పుడున్న ఫుడ్ క్వాలిటీ కానివ్వండి, వాళ్ళకి ఇచ్చే పోషకాలు కానివ్వండి, రాగి జావా కానివ్వండి, గుడ్డు కానివ్వండి, ప్రతి ఒక్కటి ఎవరిస్తున్నారు సార్ వాళ్ళకి? ఆయనేమో వచ్చారు చదువు గురించి చెప్తున్నారు, ముందు వాళ్ళ కొడుకు తెలుగు నేర్పించి ఆ తర్వాత ఇంగ్లీష్ గురించి మాట్లాడారు. లోకేష్ గారికే తెలుగు రాదు, ఇంకా సారీ సార్ ఆయనకి ఇంకొకరు కూడా ఉన్నారు కదా మర్చిపోయాము, ఆయనకే తెలుగు రాదు అందుకే చెప్తున్నారేమో తెలుగు కావాలి అని. ఆయన బైలింగ్వల్ చూస్తే ఆయనకు తెలుగు రాదా? అందులో తెలుగు ఉంది ఇంగ్లీష్ ఉందని కూడా అర్థం కాదా? అసలు మీరు పిల్లలు వస్తే చాలని చెప్పి వాళ్ళ అమ్మలకి డబ్బులు ఇస్తూ పిల్లలకి వచ్చేటప్పుడు మీరేం పెట్టుకోవాల్సిన అవసరం లేదు, మీకు స్కూల్ యూనిఫామ్ ఇస్తాము, దానికి పుట్టుకూలి ఇస్తాము, బుక్స్ ఇస్తాము, దానికి కావాలంటే ఇవే కాదు మీకు డౌట్లు వస్తే మీరు యూట్యూబ్లో చూసుకోవడానికి కానీ బైజూస్ యాప్లో ఇంటర్నేషనల్ వాళ్ళు చెప్పేవన్నీ ఇవ్వడానికి అవి ఇస్తున్నారు. ఇంకా ఇదే కాకుండా యువతగా మాలాంటి వాళ్ళకి ఆయన స్కిల్స్ ఇస్తామని చేతులు ఎత్తేస్తే ఈడిఎక్స్ అని చెప్పి ఒక ప్రత్యేకమైనది ఇంటర్నేషనల్ వాళ్ళు సార్, వాళ్ళు మెచ్చుకునేది మనకు ఆయన ఫ్రీగా ఇప్పిస్తున్నారంటే ఎవరు ఇస్తారు సార్ అంతగా? ఆయనేమో స్కిల్స్ అని ఇచ్చి చేతులు ఎత్తి వెళ్ళిపోయారు. ఈయన ఇంత చేస్తున్నా ఇంకేం కావాలి సార్? సంక్షేమాభివృద్ధి అంటున్నారు, ఇంకా ఏం చేయాలి సార్? జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ విధానం ప్రవేశపెట్టడం వల్ల మంచి జరిగింది. ఎందుకంటే నాకు 2 ఆడపిల్లలు, 2 గుత్తిలో సామాన్యమైన ప్రైవేట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం చదివినారు, 2 గవర్నమెంట్ స్కూల్లో మెడికల్ ఎంబీబీఎస్ సీట్ రావాలంటే ఏదో డాక్టర్ల పిల్లలే చదువుతారనుకున్నాము. నేను ఒక మధ్యతరగతి ఉద్యోగస్తుని, నా 2 పిల్లలు కూడా మెడిసిన్లో ఫస్ట్లో వచ్చేసినారు, తర్వాత పీజీలో కూడా ఫస్ట్లో వచ్చేసినారు. ఇంగ్లీష్ మీడియం అవసరము అని చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంఆర్ ఆఫీస్లో చంపిన వ్యక్తిని చంపిన, ఒక సింగిల్ విండో ఆఫీస్లో వ్యక్తిని చంపినా కూడా ఈరోజు వాళ్ళు చేతులు కట్టుకొని ఉన్నారంటే
చాలా బాధేసింది. కానీ అదే నిజమని చెప్పి ఈ పొద్దు గుండెల ముందు చేసుకొని చెప్పగలను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫ్యాక్షన్ తగ్గించి ఆ కుటుంబాలకు భరోసా కల్పిస్తూ మీరు ఫ్యాక్షన్ రియాక్ట్ కావద్దండి, మనము ఆ ఫ్యాక్షన్ పూర్తిగా తారుమారు చేసేసి సంక్షేమం కోసం అభివృద్ధి కోసం పాటుపడదాం అని ఒక ఆదర్శవంతమైనటువంటి జీవనాన్ని కల్పించే ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. వెరీ గుడ్. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మన రాష్ట్రంలో మైనార్టీస్కి కంటికి రెప్పలా కాపాడుతున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి. వెరీ గుడ్, వెరీ గుడ్, బాగా చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్రమే కాదు సార్, భారతదేశంలో ఉండే మైనార్టీలు అందరూ చూస్తున్నారు. ఇటువంటి నాయకుడు మాకు కావాలా అని. ఇవాళ నేను ఒకటే మాట్లాడుకుంటున్నాను సార్, అమరావతి గురించే మాట్లాడతా. అక్కడ ఉన్న భూములు 3 పంటలు పండే భూములని తీసేసి వేస్ట్గా మా దగ్గర చాలా భూములు ఉన్నాయి సార్. పంపనూరు దగ్గర నుంచి పెనుగొండ రొద్దంపేటలలో అర్ధాకలపల్లి వరకు 1,00,000 ఎకరాలు ఉంటుంది సార్ దాదాగా. అక్కడంతా కూడా ఈ అమరావతి బదులు ఒక రాజధాని నిర్మించుకుంటే ఈ విషయాన్ని మీ ద్వారా తెలియజేయమని చెప్పి తెలియజేస్తారు. సంక్షేమం సంబంధించి ఏదైనా పథకం ఇంట్రొడ్యూస్ చేశారంటే ఫస్ట్ నోటుకు వచ్చేది ఊతపదంగా అమ్మ ఒడి అని వస్తుంది. మరి అదేవిధంగా చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదన్నా పథకము ఆయన ఇంట్రొడ్యూస్ చేశారనంటే ఎవరైనా చెప్పగలుగుతారా? ఏదే కానీ లేదు. ఉంది సార్, ఒక పథకం అనేది ఉంది, వెన్నుపోటు అనే పథకం ఖచ్చితంగా ఆయన ఇంట్రొడ్యూస్ చేశారు. మా ఊర్లో ముఖ్యంగా దాదాపుగా 500 కుటుంబాలన్న చేనేత పరిశ్రమ మీద ఆధారపడి జీవిస్తున్నాయన్న. గత ప్రభుత్వంలో మా గ్రామం నుంచి కనీసం ఒక 500 కుటుంబాలు వలస వెళ్ళాయి బెంగళూరుకి, హైదరాబాద్కి, చెన్నైకి. ఏమిరా కారణం అంటే మా ఊర్లో మొగ్గాలు ఉండేటివి ఉన్నాయి ఎక్కువగా. మొగ్గాలు అప్పట్లో మొగ్గాలకి మొగ్గాల బుక్ రావాలంటే జన్మభూమి కమిటీల చుట్టూ తిరగాలన్న. అదే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు వలస వెళ్ళిన కుటుంబాలు తిరిగి మళ్ళా మన గ్రామానికి వచ్చినాయన్న. కారణం ఏమంటే జగనన్న చేనేత నేస్తం అనే ప్రోగ్రాం ద్వారా ప్రతి ఒక్క చేనేత కార్మికునికి 24,000 డబ్బులు డైరెక్ట్ గా ఎటువంటి వివక్షత లేకోకుండా పార్టీలకు అతీతంగా జగనన్న డైరెక్ట్ వాళ్ళ డీబీటీ అకౌంట్ లోకి డబ్బులు వేసారు. 5 days బ్యాక్ 6 days బ్యాక్ మా ఇంట్లో ఆఫ్టర్నూన్ పండుకున్నాను. ఎవరు అంటే వాలంటీర్ మా ఇంటికి వచ్చారు. వచ్చి వాళ్ళు హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ సంబంధించినటువంటి బుక్లెట్ అది ఇచ్చారు మా ఇంట్లో, నాకు, నా 2 పిల్లలకి, నా మిస్సెస్కి. ఎంత తెలుసా? అది 25 లక్షల రూపాయల ఇన్సూరెన్స్, 25 lakhs. మేము ఎప్పుడైనా ఊహించినామా, ఆశించినామా? ఈ నా 75వ సంవత్సరంలో అటువంటి స్కీమ్ ఒకటి. నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే, హెల్త్ ప్రాబ్లం వస్తే, దేర్ ఇస్ ఎ గవర్నమెంట్, ఆ పైసా ఖర్చు లేకోకుండా నన్ను గవర్నమెంట్ చూసుకుంటుంది అనే భద్రతతో. ఇట్స్ రియలీ ఎక్సైటింగ్. నేను చాలా విషయాలు చూసాం. అది ఎవరికి సాధ్యమంటే అది వైఎస్ కుటుంబానికే సాధ్యం. నేను ఎందుకు చెప్తున్నా అంటే పోతిరెడ్డిపాడు దగ్గరికి లేపాక్షి నుండి పాదయాత్ర పెట్టిన సందర్భం ఉంది. దాంట్లో నా చొరవ ఎక్కువ ఉంది. అక్కడ అప్పుడు ఆయన నడుస్తున్నప్పుడు నేను చూశాను ఆ దీక్ష, ఆ పట్టుదలత. అదే ప్రజాప్రస్థానంలో జగన్ దగ్గర నేను చూశాను. ఇప్పుడు కూడా ఒకరు జగన్తో ఆ ప్రస్థాన జగన్ కోసం చేసిన వాళ్ళు రాజకీయాల్లో ఉన్నారు. వాళ్ళని ప్రజలు విస్మరిస్తున్నారు. సంక్షేమ పథకాలన్నీ ఆడవారికే ఇస్తున్నారు, మా మగవారికి లేదు. కానీ ఇండైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారు మాకు చాలా మేలు చేస్తున్నారు. ఎలా అంటే ఇప్పుడు 2019 ముందు మా పరిస్థితి ఏంటంటే తల్లా పెళ్ళామా అని. తల్లిని చూసుకోకుంటే వీడిని సాకితే నన్ను చూసుకోలేదు అంటారు, పెళ్ళామని చూసుకోకుంటే వీడు నన్ను చేసుకుంటే నన్ను సరిగ్గా చూసుకోలేదు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తల్లికి ఏం కావాలా, పెళ్ళాంకి ఏం కావాలనేది నీట్గా, తల్లికి పెన్షన్ ఇస్తున్నాడు, పెళ్ళానికి అమ్మఒడి, ఆసరా ఇవన్నీ ఇస్తున్నారు. కాబట్టి మా మగవారి పక్షపాతి. మరి జగన్మోహన్ రెడ్డి గారు అందరూ ఆడవారి పక్షపాతి అంటారు, ఇండైరెక్ట్ గా మా మగవారి పక్షపాతి అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. సీమాలోని 4 జిల్లాల సందుల్లో ప్రతి గడపకి
ఇవాళ వాలంటీర్ వ్యవస్థ ద్వారా కానీ సచివాలయ వ్యవస్థ ద్వారా కానీ వాళ్ళ సంక్షేమాన్ని పుట్టిన బిడ్డ దగ్గర నుంచి పండు ముసలి వరకు ఇవాళ ఏ గడపకైనా వెళ్ళండి పండు ముసలి వరకు కూడా సంక్షేమాలను ఇస్తూ వాళ్ళ కుటుంబ ఆర్థిక పరిస్థితిని బలపరుస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటిది ఇక్కడ వలసలు ఆగిపోయినాయి, అది మా సీమ అభివృద్ధి. ఫ్యాక్షన్ ఆగిపోయింది, అది మా సీమ అభివృద్ధి. ఇవాళ మేమందరం కలిసి చదువుకోగలుగుతున్నాం. సీమలో చదువుకు వెనుకబడి ఉన్నాం, కానీ ఇవాళ చదువుకోగలుగుతున్నాం, ఇంగ్లీష్ మీడియం చదువుతున్నాం, ప్రపంచ దేశాలకు వెళ్ళగలుగుతున్నాం అంటే అది యొక్క జగన్మోహన్ రెడ్డి గారికే సాధ్యమైంది. టీడీపీ ప్రభుత్వంలో 2019కి ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కానీ లేదా ప్రజాప్రతినిధులు అందరూ జనాల మధ్యలో ఉండేవాళ్ళు. ఎందుకంటే చంద్రబాబు సమస్యలు ఉండేవి చంద్రబాబు ప్రభుత్వంలో, అందుకు ఉండేవాళ్ళు. ఈరోజు ఏ నాయకుడు కానీ టీడీపీ నాయకులు ప్రజలు ఉండట్లేదు. ఎందుకు? ప్రశ్నించట్లేదు. ఎందుకంటే మా దగ్గర సమస్యలు లేవు. శత్రువు కూడా ప్రశ్నించని స్థాయిలో మన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పెట్టారని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను సార్. ధన్యవాదాలు. మా కూతురు మొన్న 10 days బ్యాక్ కింద అంటే గర్భవతి ఒక 8 నెలల్లోనే అబార్షన్ అవుతుందని చెప్పినారు. ప్రైవేట్కు వెంటే 3 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందన్నారు. అన్నప్పుడు పెద్ద హాస్పిటల్ పోయినాం మేము. జగన్మోహన్ రెడ్డి పుణ్యాన చాలా బాగా చూస్తున్నారు. ఇప్పుడు మేము 16 రోజులు ఉన్నా కూడా 1 రూపాయి ఖర్చు లేదు. ఇప్పుడు మీ ఇంటికి కూడా అమ్మఒడి బిడ్డది తల్లి బిడ్డది పంపిస్తామని చెప్పేసి పంపించినారు. మాకు చాలా ధన్యవాదాలు జగన్మోహన్ రెడ్డికి, కృతజ్ఞతలు. ప్రతి ఒక్కరికి అభివృద్ధి ఫలాలు అనేటువంటివి వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తున్నాయి. ఇప్పుడు ఏదన్నా తీసుకోండి, వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తున్నాయి. ఒక వ్యక్తి తను ఏదన్నా కానీ ఒక సర్టిఫికేట్ కోసమో లేకపోతే ఇంకో దానికోసమో ఒక ఎంఆర్ఓ ఆఫీస్కో లేక ఒక డిఆర్ఓ ఆఫీస్కో లేక జిల్లా ఆఫీస్కో వెళ్ళి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. అక్కడ ఉన్నటువంటి తన ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి పోతే అక్కడ ఎంతమందితో ఎన్నో విధాలుగా వాళ్ళకి లంచాలో ఇంకోటో ఏదో ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా దీనివల్ల మనకు ప్రజా పంపిణీ వ్యవస్థలో ఖచ్చితంగా ఈ అవినీతి జలగ అనేటువంటిది సమూలంగా మార్పు చెందుతుంది అనేటువంటిది ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో తీసుకొని రావడం జరిగింది. సంక్షేమంలో, సాగునీటి రంగంలో, అభివృద్ధిలో, అన్ని రంగాలలో రాయలసీమను అగ్రగామిగా నిలిపిన ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని మీ గుండెలపైన చెయ్యేసి చెప్పడానికి మీరు సిద్ధమా? ఈ రాష్ట్రంలోని 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే అభివృద్ధి వికేంద్రీకరణతోనే అది సాధ్యమని కర్నూలుకు న్యాయ రాజధాని తీసుకురావడానికి కృషి చేస్తున్న నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పడానికి, గుండెలపై చెయ్యేసి చెప్పడానికి మీరు సిద్ధమా? ఈ అభివృద్ధి వికేంద్రీకరణను ప్రతి ఒక్కరి దృష్టికి తీసుకెళ్లి దానివల్ల కలిగేటటువంటి ప్రయోజనాన్ని రాష్ట్రమంతటా వివరించడానికి జగన్మోహన్ రెడ్డి గారి తరపున మీరందరూ స్టార్ క్యాంపెయినర్లుగా మారడానికి సిద్ధమా? 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 థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు, శంకర్ నారాయణ గారు, శివరామరెడ్డి గారు, హరీష్ యాదవ్ గారు, మహమ్మద్ వాసిం గారు, బోయ గిరిజమ్మ గారు, ఇమాం గారు, కేవీ రమణ గారు, అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇది ఈరోజు మనం అనంతపురం వేదికగా ప్రజాప్రస్థానం కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. సీమ సిగలో సంక్షేమాభివృద్ధి. రేపు మరో జిల్లాలో మరో ప్రత్యేకమైన వేదికపై ప్రత్యేక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం.